కొప్పులేశ్వర్ గారు, కొండా సురేఖ డాక్టర్ సంగతి పక్కన పెడితే కేసీఆర్ డాక్టర్ కవిత మాట్లాడింది కదా, మరి కాళేశ్వరము అవినీతి హరీష్ రావు మీద లేకపోతే సంతోష్ మీద ఆరోపణలు చేసింది కదా, దాని పరిస్థితి ఏందని అడుగుతున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చారు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారైనా వీళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి చాలా అనుభవం ఉన్న నాయకులు వీళ్ళకు ఒక ఏంటంటే ఈ డాక్టరేట్ ఇవ్వాలి వీళ్ళకు అబద్ధాలు చెప్పుట్లో, తర్వాత ఉన్నది లేనిదిగా చూపించట్లో వీళ్ళకు డాక్టరేట్ ఇవ్వాలి. ఎందుకంటే అందరే నిజాలు మాట్లాడడానికి ఎవరికి కూడా వాళ్ళకు మనసు రాదు, తర్వాత ధైర్యం కూడా లేదు వాళ్ళకు. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పింది నేను విన్నా కదా, కేసీఆర్ గారి హయాంలోనట మొత్తం రాష్ట్రం అంతా అధోగతి పాలైందట. మరి వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఏంది ఇంకా రాజీనామాలు కలెక్షన్లట. అసలు ఏ మూలకు అన్నారు వీళ్ళు తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు? తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఉద్యమం చేసింది ఎవరు? ప్రజలను సమీకరించింది ఎవరు? ఉద్యమాలు నడిపింది ఎవరు? తెలంగాణ వచ్చిన తర్వాత లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు? సంక్షేమం చేసింది ఎవరు? నేను ఒకటి అడుగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, మీరు ఇలా అధికారంలో ఉన్నారు కదండి, హరీష్ రావు గారి మీద కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, బాగా ఆరోపణలు చేసి 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 అధికారంలోకి వచ్చింది కదా. ఇలా మీ నిర్వాహకం అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. కమిషన్ల కొట్లాడ కాకపోతే ఏంటిది? మొన్నటిదాకా పేపర్లు ఏం రాసినాయి? నిన్న ఆంధ్రజ్యోతి ఏం రాసింది? మొన్న ఆంధ్రజ్యోతి ఏం రాసింది? ఈనాడు ఏం రాసింది? ఓ కొండా సురేఖ గారి అమ్మాయి గురించి ఆమెకు తెలుసో తెలియదు అంటున్నావు. అంత గొప్పగా చదువుకున్నటువంటి ఒక ఆడపడుచుని పట్టుకొని ఆమె వింటుంది మీరు మాట్లాడే మాటలు. ఏం అమాయకురాలు కాదు, వట్టిగానే తెలియక మాట్లాడలేదు. ఇవన్నీ కూడా బుకాయించడానికి అబద్దాలు ఇంకా చెప్పి ఆశకొత్తలేదా మీకు? అబద్దాలు చెప్పినందుకు ఇలా 6 గ్యారంటీలు కూడా అమలు చేసినామని చెప్తారు ఈ పెద్దోళ్ళు. ఇంకేమున్నాయండి? అన్ని చేసి దండుపాలెం ముఠ అన్నప్పుడు దండుపాలెం మూటకు ఖచ్చితమైనటువంటి అర్థం ఎవరికి వస్తుందంటే ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ కే వస్తుంది, ముఖ్యమంత్రి గారితో పాటు ఈ మంత్రులందరికీ. నేను అడుగుతున్నా, మేము అధికారంలోని మీరా మేమా? అంటే రాకండి, భరత్ గారు ఆగండి, మీరు ఎంక్వైరీ చేయించండి, ఎంక్వైరీ కమిషన్ వేయండి, హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద వేయండి. కాళేశ్వరం గురించి ఇందాక మాట్లాడారు కదా, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మీరు కేవలం ఎందుకు జరుగుతలేదు? కేవలం ఒక సృష్టి. కాళేశ్వరం పేరు చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చింది, అప్పుల పేరు చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఏమైనా అప్పులు ఈ రాష్ట్రంలో? ఈ సృష్టి అంతా ఎక్కడికి వెళ్ళి జరిగింది? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రు? ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టిండ్రు? ఎన్ని కలెక్టరేట్లు కట్టిండ్రు? గ్రామాలలో ఎంత అభివృద్ధి జరిగింది? ఒక్క ఊరికి పోదాం నాతో రమ్మని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని. ఏ ఊరికి పోదాం? ఆయననే చెప్పాను, ఊరు పేరు చెప్పాను, మండలం పేరు చెప్పాను. బాగున్నాయి మీరు చెప్పడానికి ముచ్చట్లు. అసలు ఏమన్నా పబ్లిక్ ఏమన్నా అనుకుంటారు? ఇవాళ మీరు సెక్రటేరియట్ ఎందుకు పోయారు? సెక్రటేరియట్ దగ్గర సెక్రటేరియట్ మా గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు వారు మంత్రివర్యులు వారు చాలా పెద్ద ఘనకార్యం చేసిందట. ఈ 2 సంవత్సరాలు అంటే 22 నెలల్లో చెప్పలేనంత అభివృద్ధి చేసిందట. దానికోసం ఆయన నిరూపిస్తాడట ఆయన ఏం చేసిండో. అయ్యా ఈ రాష్ట్రంలో తట్టడం మట్టిపోయలేదా మీరు? హైదరాబాద్ నగరంలో ఏం చేసిండ్రు? ఉన్న ఇల్లు గూలగొట్టుడు తప్ప మీకు ఇల్లు కట్టుడు చేతనైందా? ఏ ఊళ్ళోనైనా ఒక రోడ్ వేసిందా? కరెంట్ ఇచ్చింది మేము, వ్యవసాయాన్ని బాగా చేసింది మేము, గురుకులాలు పెట్టింది మేము, చదువును మంచిగా చేసింది మేము, హాస్పిటల్ మంచిగా చేసింది మేము. ఏం చేసిరబ్బా మీరు? మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశారు. గురుకులాలకి 22 నెలల్లో 2,43,000 కోట్లు అప్పు చేసి ఏం చేసిరో ఒక్కటి చెప్పానండి. ఒక చెరువు మంచిగా చేసిండ్రా? ఒక చెక్ డ్యామ్ కట్టిండ్రా? ఒక కాలువ తవ్విండ్రా? ఏం చేసిరండి? ఏం చేస్తున్నారు? ఈ 2,43,000 కోట్ల రూపాయలు ఎవరు తిన్నారు? ఏం చేస్తున్నారు? ఒక కొత్త యూనివర్సిటీ పెట్టిండ్రా? ఏం చేసిండ్రు? గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఎవరికి మాటలు రావనుకుంటారా లేదా ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నేను ఇప్పటికైనా చెప్తున్నా, కవిత గారు మాట్లాడింది కదా, హరీష్ రావు గారు నిజంగా చెప్తున్నా కదా, కడిగిన ముత్యం హార్డ్ వర్కర్. ఈ ప్రజలలో ఒక మంచి నాయకుడు ఉన్నాడంటే హరీష్ రావు గారు. ఆయన కూడా బదనాం చేసే కార్యక్రమం మొదలు పెట్టిందిగా.
ఓకే ఓకే అయిపోయింది, అందరి పని అయిపోయింది కదా, చెయ్యగలిగినంత చేసినాం, ఇంకొక హరీష్ రావు మిగిలిండు. ఓకే 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 ఒక్క మాట కన్నా సమాధానం చెప్పానండి. ఓకే ఏదో కథలు కహానీలు ఎప్పుడు కాదు. చామల గారు మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరే ఎంక్వైరీ